హై ప్రోటీన్ చనా కట్లెట్ చేసేసుకుందాం. ఇవి చాలా ప్రోటీన్ ఉంటాయి అండ్ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటాయి. సో ఇది చాలా సింపుల్ వే. మీరు పడుకునేటప్పుడు నైట్ అంతా ఒక కప్ శనగలు మంచిగా నానపెట్టేసుకోండి. పొద్దున్నే లెగ్సాక ఆ శనగల్ని ఒక 2-3 విజిల్స్ రానివ్వండి కుక్కర్లో, బాగా మెత్తగా ఉడికేలాగా. ఆ ఉడికిన శనగల్ని బాగా మ్యాష్ చేసుకోండి, చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లోకి మనం ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చు. సో క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, ఆనియన్, చిల్లీస్ వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే అల్లం వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టమైనవన్నీ కార్న్ కూడా, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్నాయి వేస్తున్నాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఏవైనా మీరు సన్నగా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటాయి. తర్వాత పచ్చిమిరపకాయ మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్కి. దాంట్లోకి మీరు మెత్తగా మ్యాష్ చేసుకున్న శనగలు పేస్ట్ వేసేసుకోండి. దాంట్లోకి మీరు సరిపడా సాల్ట్, కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇష్టమైతే కొంచెం మసాలా అన్నీ వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఈ మిక్చర్ అయితే కట్లెట్ షేప్లో చేయడానికి కుదరదు, ఎందుకంటే అది మరీ సాఫ్ట్గా ఉండి మన చేతికి అంటుకుపోతూ ఉంటుంది కదా శనగలు. సో మీకు మంచిగా కట్లెట్ షేప్ రావాలి అంటే బైండ్ అవ్వాలి. అంటే మీరు గోధుమ పిండి వేసుకోవచ్చు, మైదా వేసుకోవచ్చు. సో వీటి రెండింటికి కూడా ఆల్టర్నేటివ్ నేను రాగి పిండి తీసుకున్నాను, ఎందుకంటే రాగి పిండిలో మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి. సో కొంచెం ఒక అరకప్పు రాగి పిండి తీసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి చక్కగా చిన్నగా ఉండలు తీసుకుని కట్లెట్ షేప్లో చేసేసుకోండి. మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్గా చేసుకుంటున్నాను, మీరు ఫింగర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. సో ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో లైట్గా గీ, లైక్ ఒక టీ స్పూన్ ఆఫ్ గీ తీసుకోండి. ఆ గీలో మంచిగా మీ కట్లెట్స్ ప్లేస్ చేసేయండి. మీరు ఇక్కడ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. గీ ఎందుకంటే అందులో చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్స్కి కానీ చాలా మంచిది ఇవి. అండ్ స్నాక్ టైంలో కూడా ఇవి చాలా మంచిగా ఉంటాయి. కట్లెట్స్ అంతా మంచిగా గీలో ప్లేస్ చేసుకుని ఒక సైడ్ బ్రౌన్ షేడ్ వచ్చాక ఇంకో సైడ్ కూడా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. అంతే, మీ కట్లెట్స్ రెడీ అయిపోతాయి. దీని కాంబినేషన్ ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది.